ఎంతోమందిని పక్కన పెట్టి ఇచ్చినాడు మమ్మల్ని. వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీని కూడా తీసేసి మాకు ఇచ్చినాడు కదా, సో మనం ఉండాలి కదా అనేది కూడా లేకపోయిందనమాట. సో దీంట్లో మనిషి ఒకటి ఆశ కోరికలు దీని మీద తప్ప వేరేది ఏది కానీ దీంట్లో కనపడదన్నమాట. సో మనము అంత చేసినా కానీ ఏ విధమైన పరిస్థితి కనపడలేదు. సో ఐ విష్ ఎవ్రీవన్ be positive. This 4 years we have to go ahead, వైసీపీ వాళ్ళందరికీ కూడా. సో అందరూ కూడా బీ పాజిటివ్. సో ఉంటారు పాపం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి, ఇంట్లో వాళ్ళు అతన్ని ఇబ్బంది పెడుతూ, బయట చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతూ, పైన బీజేపీ ఇబ్బంది పెడుతూ, ప్రతి ఒక్కరూ ఏదో విధంగా అతన్ని క్రష్ చేయాలా అని వాళ్ళ అహాన్ని చూపించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనమందరం కూడా వైసీపీ పార్టీకి ఆయనకు తోడుగా ఉండాల్సిన బాధ్యత. నాకు తెలిసి ఆయన ఎవరికే కానీ తెలిసి అయితే నష్టం జరిగిండదు. సో డెఫినెట్గా ఒక పొలిటికల్ డ్రివన్ తప్ప, రాజకీయంగా తీసుకోకపోవడం తప్ప, ఆయన అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక ప్రయత్నమే చేసినాడే తప్ప ఎక్కడే కానీ నెగిటివ్ చేయలేదు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏం చేయలేదు. సామాన్యుల వరకు కూడా ఒక మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏం చేయలేదు. సరే ఉండొచ్చు, రాజకీయంగానే చూసుకోలేదు. ఇప్పుడు ఎఫ్పీ షాప్స్ ఉన్నాయి ఒక పల్లెలో, ఒక గ్రామంలో. ఎఫ్పీ షాప్ అంటే ఆ ఊర్లో ఉన్న పెద్ద లీడర్ దగ్గరకు ఉంటుంది. అది జనాలందరూ అతని దగ్గరికి పోతుంటారు, లైన్లో నిలబడుతుంటారు, తెస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పద్ధతి తీసుకొని వచ్చినాడు, ఒక వ్యాన్ పెట్టాలని, అది ఇంటింటికి పోయి ఇవ్వాలని. సో అక్కడ అతను బాధపడినాడు, వీళ్ళకు సాటిస్ఫాక్షన్ లేదు. అలా మల్టిపుల్ రీజన్స్తో ఈ విధంగా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో అందరినీ కూడా బీ పాజిటివ్ అండ్ వీ హ్యావ్ టు, అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉందాం, అండగా ఉందాం. అతన్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి. రాజకీయంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి వార్డులలోనూ కూడా ఇబ్బంది పెట్టాలా అనే ఒక ఆలోచన విధానంతో చూస్తుంటే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వస్తుందన్నమాట. మామూలుగా రాజకీయ నాయకులు కొట్లాడుకుంటూ ఉంటారు, అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన అధికారులను కూడా, ఐఏఎస్లను, వీళ్ళను అప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కంప్లైంట్లు పెట్టాలా, కేసులు పెట్టాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నాకు అనిపిస్తూ ఉంటుంది అదంతా దేశంలోని దరిద్రాలకు అన్నిటికీ కూడా రాజకీయ నాయకులైనా కారణము. దెర్ ఆర్ మెనీ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వ్యవస్థలు చాలా ఉన్నాయి కదా, కానీ ఎందుకు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే దీనికి వస్తాడు అంటే 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లకు వస్తున్నాడని ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ యు లుక్ ఇన్ టు ద 4 పిల్లర్స్ అనుకుంటే, జ్యుడిషియరీ కావచ్చు, మీడియా కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, కాన్స్టిట్యూషనల్ పొలిటికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీనిలో కేవలం ఒకటిదే తప్పు ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. కింద నుంచి పబ్లిక్ దగ్గర నుంచి పై వరకు ప్రతి ఒక్కరిది ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఆశ, వాళ్ళ కోరికల మీద, అది కులం మీదనో, మతం మీదనో, అవకాశవాదం మీదనో, ప్రతి ఒక్కదాని మీద ఏదో విధంగా రన్ అవుతానే ఉందన్నమాట. సో ఇవన్నిటినీ కూడా అండ్ ఫ్యాక్షనిజం పెరుగుతుందని ఎవరో పెట్టారు, పురుషోత్తం అంట. ఎస్, డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫ్యాక్షనిజానికి తోడుగు అయ్యేటివే. ఒకరికొకరి మీద ఒకటి కలిసి వచ్చి ఫ్యాక్షనిజానికి ఇంకో విధంగా ఒక అన్రెస్ట్ వచ్చిందనుకో, అన్రెస్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా అందరూ రివోల్ట్ అవుతారు, అందరూ రోడ్ల మీదకి వస్తారు. ఆ రోడ్ల మీదకి వచ్చినప్పుడు, ఆ రివోల్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా నో వన్ కెన్ స్టాప్ అనమాట. ఎందుకంటే మనం చూసాం ఈ దేశంలో ఉల్లిగడ్డల రేట్లు పెరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు పడిపోయిన దేశం ఉంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అదే విధంగానే ఉంటుంది. దీంట్లో మంచికి చెడుకు లేదు, కేవలం స్వార్థానికి, ఆశకు, కోరికలకు తప్ప దీంట్లో వేరే ప్లేస్ లేదనమాట ఎక్కడ కానీ. సో దాన్ని బట్టి మనం కూడా పోతూ ఉంటే బాగుంటుంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. సో చాలా రోజులైన తర్వాత కానీ ఒక ఇది అండ్ అందరికీ నేను కోరుకునేది ఒకటే, డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు.
ఏదో ఆయన చెప్పిన పథకాలని రాత్రికి చేసేసి అద్భుతాలు చేస్తాడు అని చెప్పేసి మనంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా గతంలో అతను ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు. అండ్ జగన్మోహన్ రెడ్డికి జరిగిన తర్వాత 11 సీట్లు ఇచ్చిన తర్వాత ఇన్ని పథకాలు ఇంత మంచి అవినీతి లేకుండా జరిగిన తర్వాత 151 నుంచి 11 సీట్లకు తీసుకొని వచ్చిన తర్వాత ఇంకే రాజకీయ నాయకుడికైనా సరే కొద్దిగా ఆలోచన ఉంటే అతను ఖచ్చితంగా ఇలాంటి పథకాలు ఏవే కానీ చెయ్యడు. ఎందుకంటే అన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం చేశారు అనే ఒకటే బిగ్ క్వశ్చన్ మార్క్. సో కాబట్టి ఎవరే కానీ నాకున్న అంచనా ప్రకారం అయితే ఎవరు చేయరు. ఏదో ఎలక్షన్లకు 2 నెలల ముందు వస్తూ ఉంటారు, నీకు ఏది ఇష్టమైతే అది ధర్మవరానికి సముద్రం కావాలంటే తీసుకొని వస్తామంటారు, ఇంకోటి కావాలంటే తీసుకొని వస్తారు, అట్లేదో మాటలు చెప్తా అంటారు, పోతా అంటారు. సో దట్స్ పీపుల్స్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్లోనే టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతారు ఫ్యాన్స్కి వాళ్ళ సినిమాలో వస్తే. అలాంటిది నువ్వు ఆ టికెట్ తగ్గిమని చెప్పడానికి చెప్తే వాళ్ళు ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ డైలాగ్ గుర్తుకొస్తుంది, ప్రతి మనిషిని కదిలించేది ఒక ఆశ ఒక్కటే అని. ఆ విధంగా ఆ ఆశతోనో కోరికతోనో కొత్తగా ఏమైనా మంచి జరుగుతుందని ఒక ఆలోచనతో చేసింటారు. సో వీ హ్యావ్ టు గివ్ టైం. ప్రభుత్వానికి కూడా మనం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈ ఇయర్లో కూడా చేయలేకపోతే సరే, ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా అయిపోయినా కానీ నువ్వు చేస్తూ ఉన్న హామీలు ఏమైనాయి, సంపద సృష్టిస్తాను. ఇప్పుడు అమరావతి అనే దాంట్లో ఒక్కొరికి ఒక కన్ఫ్యూజన్ అనేది, కొంతమంది లోన్ అంటారు, కొంతమంది గ్రాంట్ అంటారు, కొంతమంది మేము చూసుకుంటామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ మేము అని చెప్పి లోన్ కిందకి వస్తుంది. డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్, ఏఏబి కావచ్చు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ ఈఏబి గురించి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ గురించి కావచ్చు, డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తాము అని అన్నారు. మరి అది ఏ విధంగా ఇప్పిస్తారనేది ఇంకా ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు. సో ఆ విధంగా ఉంది. దానిల మీద కూడా క్లారిటీ లేదనమాట. సో ఓవరాల్గా వీ హ్యావ్ టు గివ్, బికాజ్ మనకు చేస్తామనేది ఎటువంటి ట్యాక్సేషన్ లేకుండా, కొత్తగా ట్యాక్సులు విధించకుండా, పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని, పెరిగిన ఛార్జీలు తగ్గించి, ఎటువంటి ట్యాక్సే లేకుండా సంపద సృష్టించి వాటి ద్వారా పథకాలు ఇస్తామని చెప్పేసి. సో మనం 2 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయనుకోవడం కూడా తప్పే, అద్భుతాలు చేస్తారనుకోవడం కూడా తప్పే. సో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది ఇంకా పెద్ద తప్పవుతుంది. సో వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ దెమ్. అండ్ దాని లోపల కొన్ని చోట్ల ఈ గొడవలు కానీ ఇలాంటివి కానీ ఇట్స్ ఎ గుడ్ కల్చర్ కాదు అనేది మా భావన. ఎందుకంటే మనం వేసిన బంతి మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుంది దాన్ని. సో అది మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది.